సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్మించిన సమీకృత మార్కెట్లోని షాపులను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హంగులు ఆర్భాటాలు తప్ప కాంగ్రెస్ నాయకులకు జహీరాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మార్కెట్ను అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారని, కానీ ఇప్పటి వరకు షాపులను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అధికారుల తీరుతో అటు లబ్ధిదారులకు ఇటు మున్సిపల్ కార్యాలయానికి ఆర్థికంగా నష్టం వస్తుందని ఫైర్ అయ్యారు. నడుబొడ్డున జహీరాబాద్ ప్రజల సౌకర్యార్థం సుమారు 11 కోట్ల ఎస్డిఎఫ్ నిధులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఇట్టి కాంప్లెక్స్ ను 27వ తేదీ 12వ నెల 2022 నాడు అప్పటి జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు దానిని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 కోట్ల నిధులలో గత ప్రభుత్వం సుమారు 7 కోట్ల నిధుల వరకు కూడా అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం కాంట్రాక్టర్కు నిధులు చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రారంభోత్సవం జరిగి 2022 సంవత్సరంలో డిసెంబర్లో ప్రారంభోత్సవం జరిగిన ఇప్పుడు 2025 మే వరకు కూడా దుకాణదారులకు వాటి తాళాలను కాంప్లెక్స్ యొక్క లబ్ధిదారులు ఎవరైతే దుకాణదారులు వ్యాపారస్తులు తీసుకున్నారో వాటిని తాళాలు కేటాయించడం లేదు. ఇట్టి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సుమారు 67 దుకాణాలతో ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి, గత బీఆర్ఎస్ హయాంలో జహీరాబాద్ లో సమీకృత మార్కెట్ ను ప్రారంభించిన నేపథ్యంలో కానీ ఇప్పటి వరకు షాపులు కేటాయించని వైఖరిని ఎలా చూడొచ్చంటారు? సాయి పల్లవి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర కావస్తూ ఉన్నది. అయితే జహీరాబాద్ లో గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో అటు మార్కెట్ యార్డుకు అనుబంధంగా అట్లాగే రైతు బజార్కు అనుబంధంగా పెద్ద ఎత్తున షాపుల నిర్మాణం జరిగింది. దుకాణాల సముదాయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలతో ఈ దుకాణ సముదాయాల్ని గత ప్రభుత్వం నిర్మించింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అక్కడి ప్రజల కోరిక మేరకు, కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ దుకాణ సముదాయాలు నిర్మించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి లోకల్ గా ఉండేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ దుకాణాలు కేటాయించాలని చెప్పి వాళ్ళు అడిగిన కోరిక మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని నిర్మించడం జరిగింది. అటు రైతు బజార్కు అనుబంధంగా అట్లాగే మార్కెట్ యార్డుకు అనుబంధంగా ఈ దుకాణ సముదాయాల్ని నిర్మించి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర కావస్తూ ఉన్నది. వాటిని ప్రారంభించాలని చెప్పి చాలా రోజులుగా అక్కడ లోకల్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అట్లాగే కొంత డబ్బును కూడా వాళ్ళు చెల్లించి ఉన్నారు. వాటికి సంబంధించిన టెండర్లు వేసిన సందర్భంలో వాటిని కొంత డబ్బు కూడా సేకరించడం జరిగింది. వాటికి సంబంధించిన డబ్బులు కూడా తీసుకుని ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా వాటిని కేటాయించే విషయంలో తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో నెలకొని ఉన్నది. అయితే అక్కడ రాజకీయంగా ఏం చెప్తున్నారంటే అక్కడ తమకు సంబంధించిన వ్యక్తులకు, మిగతా వాళ్లకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు ఇవ్వడం కోసమే ఇది ఆపుతున్నారని చెప్పి అక్కడ లోకల్ ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా అంటే అక్కడ ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళు, ఎవరైతే జెన్యూన్ గా అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అక్కడ కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి కేటాయించాల్సిన అవసరం ఉంది, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుమార్లు అందుకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అక్కడ
స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు కూడా చాలా సందర్భాల్లో వాటిని కేటాయించాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జైరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వెంటనే ఇవి కనుక మీరు ప్రభుత్వం కేటాయించకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏ విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో లేదు. ప్రజలకు ఉపయోగపడే వాటిని కూడా ప్రజలకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉండేటువంటి వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి వాళ్లకు చిరు వ్యాపారాలకు ఉపయోగపడే విధంగా నిర్మించినటువంటి వాటిని కూడా కేటాయించకపోవడం పట్ల మాత్రం తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.